దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళలో దేవుని మాటలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించునని రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో బాలుడైనటువంటి సంసోను గురించి రాయబడింది. బాలుడైనటువంటి సంసోనును దేవుడు ఎలాంటి సమయంలో ఇచ్చాడు అంటే, ఇశ్రాయేలుకు శత్రుల చేతుల్లోంచి బాధపడుతున్న సందర్భాల్లో, రాజులు లేనటువంటి సమయాల్లో, కష్టకాలంలో ఉన్నప్పుడు శత్రుల చేతుల్లోంచి విడిపించుట కొరకై నాజీరు చేయబడినటువంటి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా పెంచుట కొరకై దేవుడు మానోహాకును తన భార్యకును ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడే ఈ యొక్క సంసోను. ఈ సంసోను పుట్టిన తర్వాత అతనిని దేవుడు ఆశీర్వదించాడని రాయబడింది. ఆయన ఎదుగుచున్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. దేవుడిచ్చే పిల్లలను దేవుడు ఆశీర్వదించాలంటే వారిని భయభక్తుల్లో పెంచాలి. 115వ కీర్తన 13వ వచనంలో ఇలా రాయబడింది, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తు గల వారిని యెహోవా ఆశీర్వదించును. అనగా ఇప్పుడు సంసోను ఆశీర్వదింపబడుతున్నాడు అంటే అర్థమేంటో తెలుసా? సంసోను నాజీరు చేయబడి ప్రత్యేకించబడిన వాడిగా ఆయన జీవితంలో దేవుని భయభక్తులు పెరుగుతున్నాడు. అలాంటి దేవుని భయభక్తుల్లో పెరుగుతున్నటువంటి సంసోను పెరిగి పెద్దవాడైన తర్వాత తిమ్నాతు అనే ప్రాంతానికి వెళ్ళాడు. 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతిని చూసెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతిని చూసిదని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లో కానీ నీ జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల్లో నుండి కన్యకను తెచ్చుకున్నటకు వెలుచున్నావా అని అతను అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైంది గనక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడిన మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలును ఏలుచుండిరి. అనగా ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయులు ఏలుచున్నటువంటి ఆ కాలంలో మరి సంసోను పుట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత తాను వివాహం చేసుకోవడానికి కూడా ఫిలిష్తీయుల అమ్మాయిని చేసుకోవడానికి వెళ్తున్నాడు. వాస్తవంగా ఇశ్రాయేల్లో ఉన్న వారినే వివాహం చేసుకోవాలి, కానీ ఫిలిష్తీయులను చేసుకోవడానికి వీలు లేదు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, వీడింత పట్టుబట్టాడంటే ఆ ఫిలిష్తీయులను ఒకవేళ నశింపజేయట కొరకే ఒకవేళ దేవుని చేత రేపబడ్డాడేమో అని అనుకొని వదిలేశారు. వదిలేసిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు చూడండి 5వ వచనంలో. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరం చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరంలో తేనెటీగ గల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత ఉంచుకొని తినుచు వెలుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇవ్వగా వారు తినిరి. అయితే తాను సింహపు కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియలేదు అని రాయబడింది. కాబట్టి ఇక్కడ చదువుకునే వాక్య భాగం అంతట్లో కూడా సంసోను వివాహం ఆడాడు. సంసోను ఆ ఫిలిష్తీయ కుమార్తెతో లేక ఫిలిష్తీయుల కుమార్తెతో వివాహం ఆడడానికి సిద్ధపడ్డాడు. తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. అయితే అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడి వివాహం చేసుకున్న మొత్తానికి వివాహం చేసుకున్న తర్వాత ఒక విప్పుడు కథ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. కింద భాగాల్లో మనం చూస్తే ఆయనకు ఇప్పుడు కథ వేశాడు. ఏంటి ఆ విప్పుడు కథ అంటే, ఆ 14వ వచనంలో ఉంది, అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అనెను. 3 దినముల్లోగా వారు ఆ విప్పుడు కథ బావును చెప్పలేకపోయింది. అనగా తన భార్యను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక విప్పుడు కథ వేస్తే దాన్ని విప్పాలి అని చెప్పి సంసోను చెప్పాడు. అప్పుడు వాళ్ళకు సంసోను ఏం చెప్పాడంటే, ఈ విప్పుడు కథ వేశాడు, బలమైన దాని నుండి తీపి వచ్చింది అన్నాడు. రెండవదిగా తిను దానిలో నుంచి తిండి వచ్చింది అన్నాడు.
ఈ విషయాన్ని 3 దినముల్లో నాకు చెప్పాలని చెప్పి సంసోను వారికి ఒక ఛాలెంజ్ ఇస్తే వాళ్ళు ఏం చేశారు, వారు అడుగుతూనే ఉన్నారు. దీని అర్థం ఏదో వాళ్ళకి అర్థం కావట్లేదు. అయితే సంసోను భార్యను అడిగితే సరిపోద్ది, ఆ భార్యను అడిగితే తన భర్త చేసిన ఇప్పుడు కథ ఏంటో తెలిసిపోతుంది అని అనుకొని వారు ఆమెను బలవంతం చేశారు. 15వ వచనం, 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ ఇప్పుడు కథ భావం మాకు తెలుపునట్లు అతని లాలన చేయుము, లేనేళ్ళ మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము, మా ఆస్తిని స్వాధీనపరచుకోటకే మమ్మల్ని పిలిచితరా అనేది. చూడండి, అంటే ఈ ఇప్పుడు కథ విన్నటువంటి వారందరూ కూడా దానికి జవాబు చెప్పడానికి తెలియక మరి సంసోను యొక్క భార్యతో అంటున్నారు, ఆ ఇప్పుడు కథ భావం మాకు తెలియజేయి, లేకపోతే నిన్నును నీ తండ్రి ఇంటిని ఏం చేస్తాం, కాల్చివేస్తాం. ఇప్పుడు సంసోను భార్య భయపడాల్సిందే, తన మామ కూడా భయపడాల్సిందే. కాబట్టి సంసోను భార్య అతని పాదాలు ఎద్దగబడి ఏడుస్తూ ఉంది. 16వ వచనంలో సంసోను భార్య వెళ్ళి ఏమంటుంది, కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమింపలేదు, నీవు నా జనులకు ఒక ఇప్పుడు కథను వేసేతివి, దాన్ని నాకు తెలుపు అయితివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనా దాన్ని తెలపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్దకు ఏడ్చుచూ వచ్చెను. 7వ దినమున ఆమె అతన్ని తొందరబెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపైనదేది, సింహం కంటే బలమైనది ఏది అని అతనితో అనగా, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఉందిరని వారితో చెప్పిన. యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అస్కేలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని ఆ విప్పుడు కథ భావం చెప్పిన వారికి బట్టలనిచ్చెను. చూసారా, ఇదంతా కూడా సంసోను జీవితంలో కొనసాగుతున్నటువంటి లైఫ్. ఇదంతా తల్లిదండ్రులు వద్దన్నా సరే ఫిలిష్తీయులకు వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఆ వెళ్ళిన వాడు పెళ్లి చేసుకున్న ఊరుకోక ఆ ఊరి పెద్దలతో ఒక ఇప్పుడు కథ చేశాడు. అది 3 రోజులు చెప్పాలని చెప్పాడు. వారు చెప్పలేకపోయారు. 7 రోజులు వాళ్ళకి విందు జరిగింది. ఆ విందులో మరి సంసోను యొక్క భార్యను బెదిరించడం జరిగింది. ఆ బెదిరింపులకు ఆమె బెదిరిపోయి ప్రతిరోజు ఏడుస్తూ ఆ కథ భావం చెప్పు అన్నప్పుడు వారు ఆ భావాన్ని చెప్పడానికి సంసోను ఓకే అని చెప్పేశాడు. ఆ సంసోను ఆ భావాన్ని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏమి ఇవ్వాలి, 30 మందికి 30 జతలు బట్టలు ఇవ్వాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు, అస్కెలోన్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక 30 మందిని చంపి అక్కడ ఉన్నటువంటి వారిని అందరి బట్టలు తీసుకొని వచ్చి వీళ్ళ చేతికి ఇచ్చేశాడు. అంటే వాళ్ళు ఇప్పుడు కథ ఇప్పితే ఇస్తాను చెప్పాడు కాబట్టి ఇచ్చేశాడు. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత జరిగిన సంగతి మనం చూస్తే 20వ వచనంలో, అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతని స్నేహితునిగా భావించుకున్న తన చెలికానికి ఇవ్వబడెను. అంటే ఇప్పుడు మనోడు చేసిన పని ఏంటంటే, ఆ కోపం మీద తను ఏం చేశాడు తెలుసా, నా భార్య చేత నా విప్పుడు కథ విప్పించుకొని నా ద్వారా మీరు వస్త్రాలు తీసుకున్నారనే కోపంతో తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. భార్యను ఇక్కడే పెట్టేశాడు. ఈలోగా సంసోను యొక్క మామ ఏం చేశాడు తెలుసా, ఇతడు వస్తాడో రాడో అనుకొని తన స్నేహితునికి ఆమెనిచ్చి పెళ్లి చేసేసాడు. మళ్ళీ ఇక వాడు రాడు సంసోను, ఇక నా బిడ్డ ఇలా ఉండడం మంచిది కాదని పెళ్లి చేసేసాడు. కొన్ని దినాల తర్వాత చూడండి, 15వ అధ్యాయం 1వ వచనం, కొన్ని దినములైన తర్వాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురములో ఉన్న నా భార్య ఎదుకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక, నిశ్చయంగా నీవు ఆమెను ద్వేషించుతావు అనుకొని నీ స్నేహితునికి ఆమెనిచ్చితిని, ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా, ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును, చిత్తగించుమనెను. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎల్లా వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధిని ఇందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని దివిటిలు తెప్పించి తోక తట్టు తోకను తిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటి కట్టి ఆ దివిటిలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయులు గోధుమ చెరలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగలబెట్టెను. చూసారా, అంటే తన భార్యను తీసుకుపోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ మామ అన్నాడు, ఆమె కంటే ఈమె చాలా అందంగా ఉంది, ఆమె చెల్లెలు చేసుకోక, నువ్వు రావనుకొని నీ స్నేహితునికి ఇచ్చేసాను అని చెప్పినప్పుడు ఆయనకు బాగా కోపం వచ్చింది. ఇదే నాకు అవకాశం అనుకొని ఆ ఫిలిష్తీయులు ఎవరైతే 30 జతలు బట్టలు తీసుకున్నా చూడండి, ఇప్పుడు కథ చెప్పి వాళ్ళ మీద కోపంతో ఆయన ఏం చేశాడంటే 300 నక్కలు పట్టుకున్నట్ట. ఒక కుక్కను పట్టుకోవడమే మహా కష్టం ఈ రోజుల్లో, మరి కుక్క కంటే హుషారైంది నక్క.
అందుకే నక్క జిత్తులోడు అంటారు కొంతమంది కొన్నిసార్లు. నక్క ఏం చేస్తుంది, బాగా నమ్మిస్తుంది. అది ఏమి తెలియని అమాయకంగా వస్తుంది కానీ గొర్రెపిల్లని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి నక్క జిత్తుల వ్యవహారం కలిగినటువంటి ఆ నక్కలను ఎన్ని పట్టుకున్నాడట, 300 నక్కలు పట్టుకున్నాడు. సామాన్యుడు కాదు. ఎందుకంటే దేవుని ఆత్మచేత ఉన్నటువంటి వ్యక్తి తను. కాబట్టి అంత బలమైనటువంటి సంసోను ఆ యొక్క నక్కలను పట్టుకొని ఒకదాని తోక కట్టేసి ఆ తోక మధ్యలో ఒక దీపాన్ని పెట్టేసి వాటిని ఏం చేశాడంట, ఆ యొక్క అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమ చేలల్లోకి పంపించేశాడు. 5వ వచనంలో, ఆ దివిటిలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోకి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటను, ఒలివ తోటను తగలబెట్టెను. ఫిలిష్తీయులు ఇది ఎవడు చేసిందని తెలిసి చెప్పుకొనొచ్చు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రిని తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చాను గనక అతడే చేసి ఉండినని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. అప్పుడు సంసోను, మీరు ఇలాగ చేసినల్లా నేను మీ మీద పగదీర్చుకొని తర్వాతనే చాలించదని చెప్పి తొంట్లతోనూ విరగొట్టి వారిని బహుగా హతము చేశాను. అటు పిమ్మట వెళ్ళి యోతాము బండ సందులో నివసించెను. చూడండి ఇదంతా ఎట్లా ఉందో. సంసోను చేసిన పొరపాటు ఏంటి, తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళడం. వెళ్ళిన తర్వాత వివాహం చేసుకున్నాడు, సరే ఇప్పుడు కథ వేసాడు. ఇప్పుడు కథ విప్పినందుకనే వారికి వస్త్రాలు ఇచ్చి అందరితో ఊరుకుంటే బాగుండేది. మళ్ళా వాళ్ళ మీద అలిగి, వాళ్ళ మామ మీద అలిగి చిన్నగా ఏం చేసి భార్యను వదిలిపెట్టిపోవడం. ఈ భార్యను వదిలిపెట్టిపోవడం చూసినటువంటి మామ ఏం చేశాడు, తన చెలికానికి ఇచ్చేసి పెళ్ళి చేశాడు. ఈ కోపం మీద తను ఏం చేశాడు, ఫిలిష్తీయులకు నష్టం చేయాలనుకున్నాడు. ఆయన దివిటీలు కట్టి గోధుమ చేలన్నింటిని తగలబెట్టాడు. ఈ తగలబెట్టిన కారణాన్ని బట్టి ఇప్పుడు ఏమేమి తెలుసా, వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, సంసోను యొక్క భార్యను ఆమె తండ్రిని తీసుకొని ఏం చేశారు, వాళ్ళు అగ్ని చేత వారిని కాల్చేశాడు. అగ్ని చేత వారిని కాల్చేశారు. కాల్చేసిన సంగతిని ఎరిగిన సంసోను వెంటనే మళ్ళీ ఏం చేశాడు, నేను పగ తీర్చుకుంటా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వారిని హతం చేశాడు. హతం చేసి యోతాం అనే బండ సందులో దాక్కున్నాడు. యోతాం అనే బండ సందులో దాక్కున్నప్పుడు ఆ ఫిలిష్తీయులందరూ బయలుదేరి యూదా దేశంలోకి వెళ్ళారు. చూడండి 9వ వచనంలో, అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదరి లేహీలో దోపిడి కొరకై దండు కూర్చుని యూదా వారు మీరేలా మా మీదకి వచ్చిద్దరని అడగగా, ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుటకే వచ్చితమనిది. అందుకు యూదా జనులలో 3000 మంది యోతాములోని బండ యొద్దకు పోయి సంసోను చూసి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా, నీవు మాకేం చేసిద్దు అని చెప్పగా, అతడు వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసిదనెను. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా, సంసోను మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణము చేయుడి అన్నాడు. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 కొత్త తాళ్ళ చేత అతని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకొని వచ్చిరి. చూడండి ఇక్కడ జరిగిన జష్టమంతా జరిగింది. తర్వాత ఆయన యోతాములో బండ సందులో ఉన్నప్పుడు ఫిలిష్తీయులు వచ్చి, ఏమయ్యా మేము మీ మీద అధికారులుగా ఉన్నాం కదా, మా గురించి మీకు తెలియదా అని చెప్పేసి ఫిలిష్తీయులు యూదావారిని అడిగారు. ఈ యూదావారు ఏం చేశారంటే యోతాము బండ సందులో ఉన్నటువంటి సంసోన్ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా సంసోన్ నీకు అర్థమవుతుందా, వాళ్ళు మన మీద అధికారులు కదా, వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళని చంపి ఇలా నష్టపరిచావు ఎందుకంటే, వాళ్ళు నాకేం చేశారు, నేను వాళ్ళకి అదే చేశాను అని చెప్పినప్పుడు వాళ్ళు కొత్త తాళ్ళు తీసుకొని అతను కట్టి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు ఆయన అన్నాడు, మీరు వారి చేతికి నన్ను అప్పగించరు కదా అన్నప్పుడు, లేదు నీ చేతులు కట్టి ఆ బండ యొద్దనే అతన్ని తీసుకొని వస్తామని చెప్పారు. మేము చంపం కానీ నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించేద్దామని చెప్పి 2 కొత్త తాళ్ళ చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకొని వచ్చేది. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను, సంఖ్యలను అతని చేతుల నుండి విడిపోయెను. హల్లెలూయా. అంటే యూదా ప్రజలు తన ప్రజలైన వారు తన చేతులు కట్టేసి బయటికి తీసుకొచ్చారు. ఈలోగా ఫిలిష్తీయులు కేకలు వేస్తున్నారు. ఎందుకు తెలుసా, వీడు మనకి ఇంత నష్టం చేశాడు కాబట్టి ఇతడు మనకు దొరికిపోయాడు, వాని చేతులు కట్టేశారు, ఇప్పుడు మనం పట్టుకోగలుగుతాం సంసోన్ అని వారు ఆనందంగా కేకలేస్తుంటే అమాంతంగా దేవుని ఆత్మ అతని మీదికి రాగానే ఆయన దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఏం చేశాడు,
ఆ దేవుని ఆత్మ అతని మీద బలంగా వచ్చినప్పుడు అతని చేతులకు ఉన్నటువంటి కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చేస్తే ఎలాగ ఊడిపోతాయో అలా ఊడిపోయినాయి. ఊడిపోయిన వెంటనే తాను ఏం చేస్తున్నాడు చూడండి, 15వ వచనంలో, అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ఎంతమంది అట? 1000 మంది చంపాడు. అక్కడేమో 300 నక్కలు పట్టుకొని వారి పంట చేలు పాడు చేశాడు. ఆయన చంపడానికి వచ్చినటువంటి వీళ్ళందరిలో 1000 మందిని మనుషులను చంపేశాడు. అప్పుడు సంసోను ఇలా అంటున్నాడు, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అని పేరు పెట్టాను. రామత్లేహి అంటే దవడ కొండ. ఆ కొండ ప్రాంతంలో, రామత్లేహి అనేటువంటి ఆ కొండ ప్రాంతంలో ఆ ఎముకను పడేశాడు. పడేసిన తర్వాత 1000 మంది చంపినోడు కాబట్టి అలసిపోయాడు. ఎక్కువ పని చేసిన వాళ్ళు ఏమవుతారు? అలసిపోతారు కదా. కాబట్టి అలసిపోయాడు. అలసిపోయినప్పుడు తనకేం కావాలి? దాహం వేస్తుంటుంది. నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. ఆ దాహం వేసినప్పుడు చూడండి ఏం చేశాడో, 18వ వచనము, అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనా అని వేడుకొనగా. అంటే దేవుని అడుగుతున్న, ప్రభువా, మరి ఇంతమందిని అక్కడ 30 మందిని చంపేశాను, ఆ మీదట 300 నక్కలు పట్టుకొని నీ ఆత్మశక్తి చేత అలా చేశాను, ఇక్కడ 1000 మందిని గాడిద దవడతో కొట్టి చంపేశాను, ఇంత సామర్థ్యం కలిగి నీ ఆత్మచేత చేసిన నేను ఇప్పుడు దప్పికతో బాధపడుతున్నాను, మరి ఆ ఫిలిష్తీయుల చేతిలో నేను చావలనా? ఈ యొక్క దాహంతో నేను చావలనా అని చెప్పేసి దేవునికి మొరపెడితే దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఏంటి? 19వ వచనంలో, న్యాయాధిపతులు 15:19లో, దేవుడు లేహిలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను, అతడు తాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను, కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరే అనబడెను. అది లేహిలో ఉన్నది. అతడు ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉండెను. హల్లెలూయా. అనగా సంసోని యొక్క మొరను దేవుడు విన్నాడు, సంసోని యొక్క ప్రార్థన విన్నాడు, సంసోని యొక్క అలసటను దేవుడు తీర్చాడు. తన ప్రాణము తెప్పరిల్లి ఆయన బ్రతికి బట్టగట్టేశాడు. కారణం ఏంటంటే దేవుని ఆత్మచేతనే కార్యాలు చేశాడు. దేవుని ఆత్మచేత కార్యాలు చేశాడు. దేవుని ఆత్మచేతనే శత్రువుల యొక్క ప్రాణం తీసేశాడు. అయితే అలసిపోయినటువంటి తన జీవితంలో కావలసిన నీరు నిజంగా ఎంత ప్రాముఖ్యమైంది. అన్నం లేకపోయినా బ్రతుకుతాం, కానీ నీళ్ళు లేకపోతే ఎవరము బ్రతకలేము. నీరు ఎంతో ప్రాముఖ్యమైంది. కాబట్టి దేవుడు వెంటనే లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చాడు. ఇదే సందర్భాన్ని గుర్తు చేసుకుంటే మనము బైబిల్లో అబ్రహాము తన యొక్క భార్య, లేకపోతే హాగరు దాసి కదా. ఎవరి దాసి ఆమె? శారా యొక్క దాసి. శారా యొక్క దాసిని కూడా నీళ్ళ తిత్తిని బుడ్డి నుంచి పంపించేసినప్పుడు ఆమె కొంత దూరం పోయిన తర్వాత ఏమైపోయి నీళ్ళు అయిపోయినాయి. ఆ దప్పిక తట్టుకోలేక నా కుమారుడు చనిపోతాడు అనుకొని అక్కడ చెట్టు కింద పడేసి దూరం నుంచి చూస్తున్నప్పుడు ఏం జరిగింది? అక్కడ ఆమె ఏడుస్తూ ఉంటే, ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటే చూసి దేవుడు ఏం చేశాడు? అక్కడే ఒక గోతిని, నీటి బుగ్గను పుట్టించాడు. ఆ నీటి బుగ్గ నీళ్ళు వచ్చినప్పుడు ఆమె తాగింది, తన కుమారుడికి కూడా ఇచ్చింది. అప్పుడు ఆమె పేరు పెట్టింది, చూసుచున్నా దేవుడవు నీవేని. కానీ ఇక్కడ ఈయన ఏం పేరు పెట్టాడు? ఎన్హక్కోరే అన్నాడు. ఎన్హక్కోరే అంటే అర్థం ఏంటంటే పిలిచిన వాని ఊట అని పేరు పెట్టాడు. హల్లెలూయా. అంటే నేను పిలిచాను ప్రభువా నిన్ను, నాకు ఊటలో నుంచి నీళ్ళను నువ్వు ఇచ్చావు. ఊట, పిలిచిన వాని ఊట అనేటువంటి పేరు పెట్టి ఆయన దాహం తీర్చుకొని ప్రాణం తెప్పరిల్లింది. కారణం ఏంటంటే ఆయన లేహీలో తన దేవునికి తాను మొర్రపెట్టాడు. లేహీలో తన దేవునికి మొర్రపెట్టి శత్రువులను కూడా జయించే శక్తిని దేవుని ద్వారా పొందుకొని మరి దాహం కొన్నప్పుడు దేవుడు తన దాహాన్ని తీర్చడానికి తగిన ప్రార్థన తాను చేశాడు. అందుకే మన మనసు తెప్పరిల్లాలన్నా, మన బ్రతుకు తెప్పరిల్లాలన్నా, మన జీవితంలో ఏదైనా ఆయాసపడిన పరిస్థితులలో కొంచెం నెమ్మది మనం పొందుకోవాలంటే చేయవలసింది ఏంటంటే దేవునికి మనము మొరపెట్టాలి. తన బలం చేత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడో బాయిల్లో నీళ్ళు తెచ్చుకోగలడు, కానీ తెచ్చుకోలేకపోయాడు. కారణం ఏంటంటే 1000 మందిని అక్కడ ఏం చేశాడు? చంపేశాడు. 1 కాదు 2 1000 మందిని అంటే అది చాలా అసాధ్యమైన కార్యం. దేవుని శక్తి చేతనే ఆయన అలా చేయగలిగాడు. అలాగే ఆయన దేవుని శక్తి కలిగిన వాడు కనుక
దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు కనుక దేవునికి ప్రార్థన చేశాడు. అందుకే ప్రియులారా, దేవుని ఆత్మను కలిగిన మన జీవితాల్లో మనము దేవునికి ఏం చేయాలి? మొర్రపెట్టాలి. ఇర్మీయా గ్రంథం 33:3లో రాయబడింది, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్నాడు. హల్లెలూయా. ఆయన ఉత్తరం ఇస్తాడు, మనం మొరపెట్టాలి అంతే. మొరపెట్టమని వేరే వాళ్ళకి చెప్పడం కాదు. మన అవసరత గురించి, మన పరిస్థితి గురించి మనమే దేవునికి మొరపెడితే తప్పకుండా మన మొరను విని ఆలకించి దానికి జవాబును దయచేస్తాడు. ఇది మొదటి ప్రార్థన సంసోన్దు. తర్వాత మనం చూస్తే 16వ అధ్యాయంలో మనం చూస్తే వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. దేవుని ఆత్మ చేత ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి ఈయన వెళ్ళకూడని వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వేశ్య దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేశాడు తెలుసా? ఆయన మళ్ళా దెలీలా దగ్గరికి వెళ్ళాడు. దెలీలా దగ్గరికి వెళ్ళినప్పుడు దెలీలా బాగా నిద్రపుచ్చి తనకు ఉన్నటువంటి బలము ఎక్కడైతే తనకు బలం ఉందో, ఏ ఎంట్రుకల్లో అయితే బలం ఉందో ఆ ఎంట్రుకలన్నీ కట్ చేసిన తర్వాత వారు ఏం చేశారు తెలుసా? ఆయన పట్టుకొని పోయి కళ్ళు తీసేసి ఆ యొక్క దాగోను గుడిలో అతను పెట్టేశారు. ఆ దాగోను గుడిలో పెట్టేసినప్పుడు తన దగ్గర బంట్రోతుగా ఉన్నటువంటి వ్యక్తిని పిలిచి సంసోను అన్నాడు, అయ్యా, ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలు ఎక్కడున్నాయో నాకు చూపించు అంటే ఆయన తీసుకువెళ్ళాడు. ఆ రెండింటిని పట్టుకొని అమాంతంగా లాగడానికి ముందుగా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇదొక్కసారి నాకు బలము దయచే అన్నాడు. చదవండి ఆ మాట ఒకసారి. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగదీర్చుకుని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదాని ఎడమ చేత పట్టుకొని నేనును ఫిలిష్తీయులు చనిపోదుగాకని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దాల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలం అతడు చంపిన వారి శవము లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరిని కూడి అతన్ని మోసుకొని వచ్చి జోర్యాకును ఎస్తాయేలునకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండిన. చూడండి, సంసోను జీవితంలో దేవుని ఆశీర్వాదం చేత పెరిగి పెద్దవాడైనటువంటి తన జీవితంలో వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళాడు, ఫిలిష్తీ ప్రదేశానికి. వారిని జయించడానికి వెళితే బాగుండు, కానీ వివాహం చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ తర్వాత వివాహం చేసుకున్న తర్వాత అలిగి భార్యను అక్కడే ఉంచి వెళ్ళిపోయాడు. ఆ భార్య దగ్గరికి రావడానుకొని మామ మళ్ళా పెళ్లి చేసేసాడు. ఆ సంగతి తిరిగి కోపగించుకొని 300 నక్కలు తీసుకొచ్చి ఆ ఫిలిష్తీయుల పంటలు కాల్చేశాడు. అందుకుగాను ఫిలిష్తీయులు ఏం చేశారు? సంసోను భార్యను తన మామను కూడా అగ్నితో కాల్చేది. ఈ సంగతిని ఎదిగినటువంటి ఆయన మరలా పోయి అక్కడ కొంతమంది చంపేశాడు. చంపిన కారణాన్ని బట్టి ఎక్కడో యోతాం అనే బండ సందులో దాక్కున్నాడు. అప్పుడు యూదా వారి సహకారం చేత చేతులకు తాళ్ళు కట్టి తను బయటికి తీసుకొచ్చారు. అయితే ఫిలిష్తీయులు కేకలు వేశారు, ఇక దొరికిపోయాడు అనుకున్నారు. కానీ ఆ టైంలో సంసోను దేవుని ఆత్మచేత ఆ కొత్త తాళ్ళు కూడా తెంపేసుకొని ఆ దవడ తీసుకొని గాడిద యొక్క దవడ తీసుకొని 1000 మందిని చంపాడు. 1000 మందిని చంపి అలసిపోయినప్పుడు దేవునికి మొర్రపెట్టాడు ఆయన. మనమైతే అలసిపోయి నిద్రపోతామేమో, కానీ దేవునికి మొరపెట్టాడు. ప్రభువా, ఈ ఫిలిష్తీయుల చేతులు నేను సావాలనా అని ఆయన మొరపెడితే దేవుడు ఆ మొర విని నీటి బుగ్గను పుట్టించి తన దాహాన్ని తీర్చి తన ప్రాణం తెప్పరలు చేసి ఇంతటితో ఉండితే బాగుండేది. కానీ మరలా తాను వెళ్ళకూడని స్థలానికి వెళ్ళి చివరికి తన మరణాన్ని మనం చూస్తున్నాం. చివరికి తన మరణం ఎలాంటిది? ఆ గుడి పడిపోవడము. ఆ గుడి మీద ఉన్న ప్రజలను చచ్చిపోయారు, గుడిలో ఉన్న ప్రజలు చచ్చిపోయారు, వారితో పాటు సంసోను కూడా చనిపోయాడు. అయితే ఆ చనిపోయే టైంలో కూడా దేవునికి మొరపెట్టాడు. దేవుడు అతనికి బలంనిచ్చాడు. దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు, తన మొరను ఆలకించి శక్తినిచ్చాడు. అంటే తన ప్రారంభంలో బాగుంది తన జీవితంగా, తన ముగింపులోకి వచ్చేసరికి తన మరణముతోనే తన జీవితము అంతమైపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి ఆయన ఏమైపోయాడు? సాధారణంగా చనిపోలేదు. ఆయన దేవుని చేత శక్తిని పొందుకొని దేవుని ఆత్మచేత ఉన్నవాడు తనకున్న దేహపు కళ్ళు తీసేసుకున్నాడు, తనకున్న జీవితం పాడు చేసుకున్నాడు. చివరికి ఆ భక్తిహీనమైనటువంటి ఫిలిష్తీయులు
ఆ సున్నతి లేనటువంటి ఫిలిస్తీయులు, దేవుని భయం లేనటువంటి ఫిలిస్తీయులతో కలిసి ఆయన కూడా ఏమైపోయాడు, చనిపోయాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అక్కడ. ఒకటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయన దేవుని మొరపెట్టగా దేవుడు అతనికి నీళ్లను ఇచ్చాడు. మరలా దేవునికి మొరపెట్టగా శత్రువులను జయించి వారితో పాటు చనిపోవడానికి దేవుడు బలమునిచ్చి ఆ యొక్క ఫిలిస్తీయుల సర్దార్ల గుడిని పడవేయబడ్డానికి తన జీవితంలో దానికి న్యాయాధిపతిగా దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. తన జీవితాన్ని తాను కొనసాగించాడు. కాబట్టి మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో దేవుని ఆశీర్వాదం చేత పెంచబడుతున్న మనము, ఆశీర్వదింపబడుతున్న మన జీవితాల్లో అన్ని పరిస్థితుల్లో దేవునికి మనము మొరపెట్టగా మన మొరను దేవుడు ఆలకించి మనకు ఉత్తరం ఇచ్చి జవాబును దయచేస్తాడు. దేవుడు అలాంటి కృప, అలాంటి పరిశుద్ధాత్మ శక్తిని, బలమును పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి మొరపెట్టుటకు తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.